ఇది కొత్త వేరియంట్ అన్నమాట. జే1 వేరియంట్ అంటారు దీన్ని. ఈ జేఎన్1 వేరియంట్. ఈ జేఎన్1 వేరియంట్‌లో మళ్ళీ డిసెండెంట్స్ అంటారు. డిసెండెంట్ ఈ జేఎన్1 వేరియంటే ఒమిక్రాన్ వేరియంట్. ఒమిక్రాన్‌కి సంబంధించి ఇది మళ్ళొక పాయగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత దాని నుంచి మళ్ళీ డిసెండెంట్స్‌గా ఎన్‌బీ1.8.1 ఒకటి, ఎల్ఎఫ్7 ఒకటి. ఈ 2 ఇప్పుడు ఇది చేస్తున్నారు. మొత్తంగా మనకేందంటే మనకప్పుడొచ్చింది సిఓవి2 అనమాట. సార్స్-కోవ్-2 అంటారు. ఇది ఇప్పుడు స్పైక్ ప్రోటీన్ అనేది మొత్తం 35 మ్యుటేషన్స్‌గా పరివర్తనాలంటారు. అంటే 35 రకాల పరివర్తనాలుగా ఇది మారిపోయింది. ఇప్పుడొస్తున్న ఈ వేరియంట్‌లో వచ్చి ఒమిక్రాన్‌కి సంబంధించిన జేఎన్1 దాన్ని మళ్ళీ డిసెండెంట్ 2 ఈ 2 ఇప్పుడు వస్తున్నాయి. దీన్ని ఇండియాలో కూడా ఈ కేసులు బయటకు వస్తున్నాయి. మామూలుగా అయితే సింగపూర్‌లో ఒక 14,000 పైన, తర్వాత హాంకాంగ్‌లో ఒక 6,000, బ్యాంకాక్‌లోనే 5,000, మిగతా థాయిలాండ్‌లో కూడా చాలా కేసులు ఉన్నాయి. అట్లాగే ఇండియాలో కరెక్ట్‌గా లెక్కలు చెప్పట్లేదు. గవర్నమెంట్ గత 4 రోజుల నుంచి అప్డేట్ చేయట్లేదు అంటున్నారు. 257 చూపిస్తున్నారు కానీ మిగతా రాష్ట్రాల్లో కేసులు కలుపుకుంటే దాదాపు ఇప్పటి వరకు 456 కేసులు ఇండియాలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రాల వైద్యుగా చూస్తే కేరళలో 277, 73, తమిళనాడులో 66, మహారాష్ట్రలో 56, ఢిల్లీలో 23 బయటకు వచ్చాయి నిన్న. తర్వాత కర్ణాటకలో 13, గుజరాత్లో 7, పుదుచ్చేరిలో 10, తర్వాత రాజస్థాన్లో 2, హర్యానాలో 1, సిక్కింలో 1, వెస్ట్ బెంగాల్ 1, ఆంధ్రప్రదేశ్లో 3, తెలంగాణలో 1. సో టోటల్గా 456 కేసులు ఇప్పటికీ మనకు ఉన్నట్టుగా అర్థమవుతుంది. అంటే మెల్లమెల్లగా అయితే పెరుగుతుంది. మనం మొదట ఒక వారం ముందు చెప్పుకునే దానికి ఇప్పటికైతే బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా 3 కేసులు ఇప్పటి వరకు వచ్చాయి. ఒకటి వైజాగ్లో మదిలపాలెంలో ఒక 28 ఏళ్ల వివాహతికి వచ్చింది. వాళ్ళ ఫ్యామిలీని క్వారంటైన్లో పెట్టారు. అట్లాగే కాకినాడలో ఒక పెద్ద ఆయనకి దాదాపు 65 ఏళ్ల వయసు ఉన్న అతనికి కాకినాడలో వచ్చింది. అతన్ని కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టారు. అట్లాగే నంద్యాలలో చాకలమర్రి అనే గ్రామంలో ఒక 75 ఏళ్ల మహిళకు వచ్చింది. ఆమెను కడపలోని రిమ్స్లో చేర్పించారు. ఆమె ఫ్యామిలీని కూడా క్వారంటైన్లో ఉంచారని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 3 కేసులు అక్కడ బయటకు వచ్చింది. అట్లాగే హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒక డాక్టర్కి కూడా ఆయనకి ఆర్టీపీఎస్ చేస్తే ఆయనకి కూడా కరోనా ఉన్నట్టు, ఈ జేఎన్1 వేరియంటే ఉన్నట్టుగా ఇక్కడ కూడా చెప్పారు. సో దీంతో ఇప్పుడు హైదరాబాద్లో అలర్ట్ అయ్యారు. హైదరాబాద్లో అలర్ట్ అయ్యి గాంధీ హాస్పిటల్లో నిన్న డాక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో ఒక కరోనా టీమ్గా ఏర్పడ్డారు. దాదాపు 10 మంది కరోనా కమాండ్ అని ఏర్పడి వాళ్ళు బెడ్స్ అవన్నీ రెడీ చేస్తున్నారు. దాదాపు 60 బెడ్స్, 3 వార్డ్స్లో 60 బెడ్స్ రెడీ చేసాం. మీకు ఎవరికి డౌట్ ఉన్నా కూడా గాంధీ హాస్పిటల్కి రావచ్చు. మీరు ఒకవేళ మీకు కరోనా ఉందని తేలితే ఇక్కడే అడ్మిట్ కావచ్చు అని కూడా సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి నిన్న అనౌన్స్ చేశారు. అట్లాగే మిగతా హాస్పిటల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం, బెడ్స్ రెడీ చేసుకోవడం చేస్తున్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని ప్రభుత్వ దీంట్లో కూడా ఇవి రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఇండియన్ SARS-CoV-2 జినోమిక్స్ కన్సార్టియం అని ఒకటి ఏర్పడింది. సో ఈ కన్సార్టియం నిన్న హెచ్చరించింది అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా అప్రమత్తంగా ఉండమని అయితే చెప్పింది. అయితే ఈ వేరియంట్ అనేది ఎలాంటి వేరియంటు అన్న చర్చలు అయితే వస్తున్నాయి. ఇది డేంజరస్ వేరియంటా ఏంటి? దీంట్లో మైనస్ చెప్పుకోవాలంటే, నెగటివ్ ఆఫ్ దిస్ వేరియంట్ చెప్పుకోవాలంటే ఇది వేగంగా విస్తరిస్తుంది. రెండవది ఇది ఇమ్యూనిటీ ఎవేసివ్ అంటారు. ఇమ్యూనిటీ పవర్ని పక్కన పెట్టి ఇది అటాక్ చేసే అవకాశం ఉంది. అయితే దీని పాజిటివ్ ఏంటంటే ఇది అంత డేంజరస్ కాదు. WHO ఏం చెప్పిందంటే దీన్ని వేరియంట్ ఆఫ్ అండర్ మానిటరింగ్ అని చెప్పింది. వేరియంట్ అండర్ మానిటరింగ్, వేరియంట్ అండర్ ఇంట్రెస్ట్, వేరియంట్ అండర్ కన్సర్న్, ఇలా డివిజన్స్ ఉంటాయన్నమాట. ఇందులో అతి తక్కువ ప్రమాదం వచ్చి వేరియంట్ అండర్ మానిటరింగ్ చేస్తున్నారు తప్ప కన్సర్న్ కాదు ఇది.
ఇది ఇంట్రెస్ట్ కూడా కాదు. అంటే ఇది ఏందో భయంకరమైనది కాదు. ఇది మామూలు జలుబు, దగ్గు, జ్వరం వచ్చినట్టే వచ్చి వెళ్తుంది తప్ప ఇదేమి సివియర్ ఎఫెక్ట్స్ ఏమి ఇవ్వవు అనేది వీళ్ళు చెప్తున్నారు. అయితే ఓవరాల్‌గా కరోనా వచ్చి ఇప్పటివరకు ప్రపంచంలో దాదాపు 100 కోట్ల మందికి కరోనా వచ్చిందని లెక్కలు చెప్తున్నాయి. దాదాపు అందులో 1 కోటి పైన చనిపోయారు. మన దేశంలో ఒక 5 కోట్ల మందికి పైన కరోనా వచ్చిందని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. అంతకంటే ఎక్కువ కూడా వచ్చుంటాయి. ఓకే. అట్లాగే చనిపోయింది కూడా 5,33,624 మంది చనిపోయినారని గవర్నమెంట్ లెక్కలు చెప్తాయి. అందుకని ఒక భయం అయితే మన వాళ్ళకి ఉంది. ఎందుకంటే WHO చెప్పినా, గవర్నమెంట్స్ చెప్పినా కూడా ప్రజలు పూర్తిగా నమ్మే పరిస్థితి లేదు. గతంలో కూడా వీళ్ళు ఇలాగే చెప్పారు కానీ ఎక్కువ వచ్చింది అనే ఒక భయాందోళన అయితే ఉంది. అందుకని ప్రభుత్వం కూడా ఏం చెప్తుందంటే మన సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈరోజు నిన్న ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా ఇది చర్చకొచ్చినట్టు తెలుస్తుంది. అంటే ఆయా రాష్ట్రాల్లో హెల్త్ ఎమర్జెన్సీ కానీ, లాక్డౌన్ కానీ ఇప్పుడైతే ఏం అవసరం లేదు. ఎందుకంటే కేసులు ఇంకా వేల సంఖ్యలో పెరిగితే అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే అబ్జర్వ్ అయితే చేయండి. అంటే WHO ఏం చెప్పిందనేది పక్కన పెట్టి మనం స్వతంత్రంగా అబ్జర్వెన్స్‌లో ఉండి చూడాలి. సర్వేలెన్స్ లోకల్ సర్వేలెన్స్ అంటారు. లోకల్ సర్వేలెన్స్ పెట్టడం. తర్వాత ర్యాపిడ్ డిటెన్షన్ చాలా క్విక్‌గా టెస్టులు చేయడం. ఎందుకంటే చాలామంది జ్వరాలు అనుకోని సైలెంట్‌గా వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఒక చలి జ్వరాలు విపరీతంగా ఫ్లూ అంటాం.